కలిపారా అంటే ఇప్పుడు అవుననే సమాధానం దొరుకుతోంది. 3 రోజుల క్రితం వరకు ఆయన షర్మిలతో లోటస్ పాండ్ లో భేటీ అని తెలుస్తోంది. సుమారుగా 3-4 గంటల పాటుగా షర్మిలతో మాట్లాడారు. ఆయన షర్మిలతో చేయి కలిపి ఆయన ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆయనని చెల్లెలతో సయోధ్య కుదుర్చేందుకు ఆ పని అప్పగించారా? అసలు విజయసాయి రెడ్డి షర్మిల భేటీకి మధ్య చాలా ఉత్కంఠ రేపుతోంది. 3 రోజుల క్రితమే ఈ భేటీ జరిగింది, కానీ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2-3 గంటల పాటుగా ఇద్దరి మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య సయోధ్య కుదుర్చడం కోసమేనా, లేదంటే అక్కడ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి షర్మిలతో చేతులు కలిపి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. అయితే ఈ భేటీ పైన ఏపీ రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విజయసాయి రెడ్డి నిర్ణయం ఏంటి, విజయసాయి రెడ్డి షర్మిలతో ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది? ఇది కామన్గా జరిగేటువంటి భేటీ అయితే ఈ సమయంలో రాజీనామా చేసినటువంటి ఒక 2-3 రోజుల్లోనే ఈ భేటీ కొంత ప్రత్యేక సందర్శించుకుంది. సో షర్మిలకి రాజకీయ సలహాదారుడిగా కూడా ఆయన కొనసాగుతారనే ఒక చర్చ అయితే ప్రారంభమైంది. షర్మిలతో కొనసాగాలని విజయసాయి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ సలహాదారుడిగా షర్మిల వెంట విజయసాయి రెడ్డి ఉండేందుకు నిర్ణయించుకున్నారంటే తిరిగి కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి చేరబోతున్నారా అని అంటే ఇక్కడ మనకు ఆ వార్తలకైతే కొంత ఊతమిచ్చే విధంగానే ఉంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రైట్. షర్మిల విజయసాయి రెడ్డి మధ్య ఎటువంటి చర్చ జరిగింది, షర్మిలతో విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారు, షర్మిలకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు, లేదా కేవలం జగన్మోహన్ రెడ్డి పంపితేనే షర్మిల దగ్గరికి విజయసాయి రెడ్డి వచ్చారా? ఇదంతా గేమా అసలు? అంటే షర్మిల కారణంగానే ఒక రకంగా ఓడిపోయామని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇటు విజయసాయి రెడ్డిని తన పార్టీకి తన యొక్క రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డితో రాజీనామా చేయించి చెల్లెలతో సయోధ్య కుదుర్చుకునేందుకు విజయసాయి రెడ్డిని ఆ పనప్పగించారా, లేదంటే విజయసాయి రెడ్డి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి తిరిగి షర్మిలని కాంగ్రెస్ నుంచి బయట తీసుకురాబోతున్నారా, లేదంటే ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? ఇలా అనేక క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వారు ఎవరో ఒకరు నోరు విప్పి బయటికి సమాధానం చెప్తే కానీ దీనికి సంబంధించి ఒక అంశం కొలికి వచ్చే అవకాశం అయితే లేదు. సో 3 గంటల పాటుగా చర్చ జరిగింది, 3 రోజుల క్రితమే జరిగింది, కానీ చాలా ఆలస్యంగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వార్త రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సో మరి షర్మిలతో జత కడితే విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగానే భావించాలి. మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయసాయి రెడ్డి మరి మొన్న వైసీపీకి రాజీనామా చేసే సమయంలో దీనికి రాజకీయాల్లోకి రాను, రాజకీయాలు చేయబోను అని చెప్పుకొచ్చారు. స్వయంగా తానే ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేయబోతున్నారని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇవన్నీ వార్తలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఒకసారి విజయసాయి రెడ్డి షర్మిలతో భేటీ అంశం చాలా హాట్ టాపిక్గా మారింది. సో ప్రజెంట్ విజయసాయి రెడ్డి నిర్ణయం పైన ఉత్కంఠ రేపుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏం జరిగింది విజయసాయి రెడ్డి షర్మిల భేటీ పైన? ఎటువంటి పొలిటికల్ సినారియో కొనసాగుతుంది, పొలిటికల్ చర్చ కొనసాగుతోంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక అత్యంత కీలకమైనటువంటి పరిణామంగా ఇది చూడాలి. విజయసాయి రెడ్డి షర్మిలతో భేటీ అవ్వడం అనేది కొంత రాజకీయంగా చాలా కీలక పరిణామం. ఎందుకంటే అటు వైసీపీని వీడి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసినటువంటి విజయసాయి రెడ్డి రాజకీయాలు దూరంగా ఉంటానని ప్రకటించిన కొన్ని రోజుల సమయంలోనే షర్మిలతో భేటీ అవడం రాజకీయంగా కీలకంగా మారింది. ముఖ్యంగా వైసీపీ నేతలకు ఇది ఒక షాకింగ్ నిర్ణయంగా మారిందని చెప్పాలి. 3 రోజుల ముందు స్వయంగా విజయసాయి రెడ్డి హైదరాబాద్ లో లోటస్ పాండ్ కి వెళ్లి షర్మిలతో భేటీ అయ్యారు. దాదాపు 4 గంటల పాటు వీళ్ళ భేటీ కొనసాగింది. షర్మిలతో కలిసి లంచ్ మీటింగ్ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఎవరూ లేకపోకుండా కేవలం షర్మిల విజయసాయి రెడ్డి మాత్రమే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే షర్మిలకి రాజకీయంగా లేకపోతే ఆమెతో నడవాలని విజయసాయి రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా దాదాపుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వైసీపీకి రాజీనామా చేశారు, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు షర్మిలతో అండగా ఉండాలని, షర్మిలతో పాటు నడవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారా ఏంటి అనే క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల విజయసాయి రెడ్డి కాంగ్రెస్ లో చేరి షర్మిలకు అండగా ఉంటారు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో గతంలో జగన్ కి ఏ విధంగా అయితే ఆయన రాజకీయ సలహాదారుడుగా వ్యక్తిగతంగా ఏ విధంగా పనిచేశారు అదే విధంగా ఇప్పుడు షర్మిల కూడా పనిచేయబోతున్నారని ఒక చర్చ నడుస్తుంది. రాజకీయ వర్గాల నుంచి కానీ షర్మిల వర్గాల నుంచి చూస్తున్న సమాచారం ఏంటంటే ఇక నుంచి షర్మిలతోనే విజయసాయి రెడ్డి ప్రయాణం ఉండబోతుందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆమెతో పాటు నడవాలని విజయసాయి నిర్ణయించుకున్న అది పార్టీలో చేరా లేకపోతే చేరకుండా బ్యాక్గ్రౌండ్ లోనే అన్ని ఆమెకి సలహాదారుడిగా కొనసాగాలనే దానిపైన కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఈ భేటీ ఇప్పుడు అటు కాంగ్రెస్ శ్రేణుల కంటే ఇటు వైసీపీ శ్రేణులే కొంత ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే
2019 ఎన్నికల్లో జగన్ గెలుపులో అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి. అలాంటి వ్యక్తి దూరం అవడం పట్ల పార్టీలో A2 కంటే నెంబర్ 2 గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి దూరం అవడం పట్ల వైసీపీ శ్రేణులు మొన్నటి వరకు కొంత విచారం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు షర్మిల వెంట నడుస్తున్న నేపథ్యంలో అది ఏం జరగబోతుంది, వైసీపీకి ఎంత నష్టం చేకూరుతుందని ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే పొలిటికల్ గా మరో చర్చ కూడా నడుస్తుంది. విజయసాయిరెడ్డి ఇంత గ్యాప్ అంటే వైసీపీకి రాజీనామా చేసిన ఇన్ని రోజుల గ్యాప్ లోనే వెళ్లి షర్మిలాని కరణం వెనక జగన్ వ్యూహం ఏమైనా ఉందని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే జగన్ విజయసాయిరెడ్డిని షర్మిల దగ్గర పంపించి రాయబారం ఏమైనా నడుపుతున్నారా, భవిష్యత్తులో జగన్ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో షర్మిల జగన్ కలిసి పోటీ చేసిన ఆలోచన ఏమైనా ఉందా, దానికి సంబంధించి ఇప్పటి నుంచే విజయసాయిరెడ్డిని షర్మిల వద్దకు పంపి మొత్తం కూడా పునాదులు ఏర్పాటుకి జగన్ ఏమైనా ప్రయత్నిస్తున్నారని ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే షర్మిలతో భేటీ అవ్వడం అనేది వాస్తవమే. దాదాపు 3 గంటల పైగా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, లంచ్ కూడా చేశారు. అయితే ఎక్కడ కూడా ఈ విషయాన్ని బయటికి రాకోకుండా అటు కాంగ్రెస్ శ్రేణులు, వైసీపీ శ్రేణులు, ఇటు విజయసాయిరెడ్డి శ్రేణులు కూడా జాగ్రత్త పడ్డారు. 3 రోజుల తర్వాత న్యూస్ అయితే బయటికి లీక్ అయిందని చెప్పాలి. ప్రస్తుతానికైతే విజయసాయిరెడ్డి కానీ షర్మిల కానీ ఈ అంశం మీద ఎక్కడ మాట్లాడని పరిస్థితి ఉంది. పూర్తిగా రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాను, రాజకీయాలకి రాను, రాజకీయాలు మాట్లాడబోను, రాజకీయాలు చేయనని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ అంశం కేవలం వైఎస్ కుటుంబానికి సంబంధించి కొన్ని సాన్నిహిత్యంగా ఉంటారు, వైఎస్ అంటే అభిమానం ఉంది కాబట్టి ఆయన కూతురుగానే కలిసారా, లేదంటే పక్కాగా మళ్ళీ రాజకీయాలను కిక్ బ్యాక్ చేయబోతున్నారా కాంగ్రెస్ నుంచి? అంటే వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. షర్మిల అంటే ప్రత్యేక పార్టీ పెట్టినంత వరకు కూడా విజయసాయిరెడ్డితో ఎంత ఆమెకి అనుబంధం ఉంది, ఒక తండ్రిలాగానే ఆమె భావిస్తూ వస్తుంది. కానీ ఎప్పుడైతే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయ్యి అప్పటి నుంచి వైసీపీలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, సజ్జల గాని అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. స్వయంగా విజయసాయిరెడ్డి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి షర్మిల మీద మాట్లాడిన నేపథ్యం చూసాం, వాళ్ళ పిల్లల గురించి కూడా మాట్లాడిన నేపథ్యం చూసాం. ఈ నేపథ్యంలో ఆ అంశం మీద షర్మిల ఇక్కడ కన్నీళ్లు కూడా పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా విజయసాయిరెడ్డి షర్మిల దగ్గరికి వెళ్ళడం ఒకటి రాజకీయంగా ఖచ్చితంగా రాజకీయ అంశం ఉంటుంది. రెండోది ఆస్తులకు సంబంధించిన ఇష్యూ నడుస్తుంది. అటు జగన్ కి షర్మిల మధ్య ఆస్తుల ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశంలో కూడా ఇద్దరి మధ్య సయోధ్య కురిచే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేయబోతున్నారు. ఆ ఇష్యూ అంతా సార్ట్ అవుట్ అయిన తర్వాత రాజకీయంగా జగన్ ని షర్మిలని కలిపే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేస్తారని ఒక టాక్ నడుస్తుంది. అయితే షర్మిల ఎంతవరకు జగన్ వద్దకు వెళ్తా, లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా జగన్ తో కలిసి ప్రయాణించే అవకాశం ఎంతవరకు ఉంటుందనే ఒక ప్రశ్న అయితే వినపడుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని విజయసాయిరెడ్డి నిజంగానే ముందుకు తీసుకువెళ్తారా, షర్మిలతో ఈ అంశం మీద మాట్లాడారా, లేకపోతే ఇంకే అంశాలు చర్చకు వచ్చాయనేది మాత్రం ప్రస్తుతానికైతే బయటికి రావట్లేదు. కానీ పూర్తిగా ఇది రాజకీయ అంశాలు ఖచ్చితంగా చర్చకు వస్తాయి. ఎందుకంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, విజయసాయిరెడ్డి మొన్నటి వరకు వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. కాబట్టి రాజకీయ అంశాలు ఖచ్చితంగా చర్చకు వచ్చే ఉంటాయి. వాటితో పాటు ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఇష్యూ నడుస్తుంది కాబట్టి వాటి అంశం మీద కూడా చర్చించుకుంటారని తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే భేటీ అయితే జరిగింది. రాబోయే రోజుల్లో ఆఫ్ ద రికార్డ్ కాదు, ఆన్ రికార్డే షర్మిలతో పాటు విజయసాయిరెడ్డిని చూసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మనోజ్ రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద వైఎస్ షర్మిలకి ముఖ్య రాజకీయ సలహాదారుడిగా